హాయ్, ఇవాళ ఇంట్లోనే ఈజీగా పల్లీ చిక్కీ ఎలా చేయాలో చూద్దాం. సో దీనికోసం మీరు పల్లీలు ఫస్ట్ బాగా వేయించాలి. సిమ్లో పెట్టి ఎక్కువసేపు వేయించాలి. ఒక 20 నిమిషాలు అలా పట్టచ్చు. మీకు లోపల నుండి అంతా బాగా పల్లీలు వేగాలన్నమాట. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నాము. బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక కప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. సో దీనికి మీరేం వాటర్ వేయక్కర్లేదు, మామూలుగానే కరిగించవచ్చు. లేదు వేయాలి అనుకుంటే కొంచెం వేయండి చాలు. లేకపోతే మీరు ఎక్కువ నీళ్ళు వేస్తే టైం ఎక్కువ పడుతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. మనకి పాకం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో కొంచెం యాలక పొడి వేశాను నేను, మంచి ఫ్లేవర్ కోసం. నెయ్యి కూడా వేశాను. సో ఇప్పుడు పాకం చెక్ చేద్దాం. ఇప్పుడు ఇంకా సాగుతుందన్నమాట. అలా ఉండకూడదు. అదే టైంలో మీరు పల్లీలు వేసేస్తే మీకు అది కూడా చిక్కీ కూడా సాగుతుంది. సో ఇంకా కొంచెం పాకం అవ్వాలి. అలా కలుపుతూ ఉండండి. మీరు అక్కడే ఉండండి, సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు వాటర్లో వేస్తే మీకు ఇదిగోండి ఒక సాఫ్ట్ ఉండకూడదు, గట్టి పడాలి. ఇదిగోండి మీరు అదేంటంటే ఆ పలుకు ఇలాగ ఏదైనా ఇదిగోండి కొడితే టక్ 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 సౌండ్ రావాలి. అప్పుడు మీరు పల్లీలు వేసి తిప్పేయడమే. ఇదిగోండి నేను బటర్ పేపర్ మీద వేసాను. లేకపోతే మీరు ఒక గిన్నెకి నెయ్యి రాసైనా ఇలా పరుచుకోవచ్చు. ఒక గంట తర్వాత ఇలా వస్తుందన్నమాట. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది ఈజీగా అయిపోయేదే, కొంచెం ఓపిక మీద చేసుకోవాలి. ఓకే, బాయ్.